అని చెప్పేసాను అని చెప్పాడు. అయితే ఇక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి మనకి. మామూలుగా అయితే పోలీసులు దొరికితే వదులుతారా, కానీ వీళ్ళు ఎన్కౌంటర్ చేయకపోయినా వాళ్ళకి అప్పగిస్తారు కదా ఛత్తీస్గఢ్ వాళ్ళకి. ఈ స్థాయి వ్యక్తి ఇప్పుడు హెడ్మా దొరికితే చంపేశారు అని చెప్తున్నారు. నిజంగా ఎన్కౌంటరా పట్టుకొని చంపేస్తారు అనేది మనకు తెలియదు. ఏదేమైనా అది ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇతన్ని మరి చేశారంటే కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. అంటే సరెండర్ అయ్యి కూడా నేను సరెండర్ అయితే నన్ను మావోయిస్టు పార్టీ వ్యతిరేకిస్తారు, లేకపోతే అభిమానులంతా కూడా నన్ను ద్రోహి అంటారని ఇలాగ చెప్తున్నాడా అనేది నిజం తెలియదు. ఎందుకంటే అతను మీడియాతో ఎక్కువ మాట్లాడట్లా, చాలా క్లుప్తంగా సమాధానాలు ఇస్తున్నాడు. కళ్ళు తిప్పుతున్నాడు. ఒక రకమైన మరి టెన్షన్ లో ఉన్నాడా, లేకపోతే అతని నేచర్ అంతేనా? ఎందుకంటే అతను ఫస్ట్ బెటాలియన్ లీడర్ అంటే, మావోయిస్టులో 30 ఏళ్ళు పనిచేసే ఒక లీడర్ అంటే అతనికి అసెషన్ గాని మాట్లాడేది గాని ఇదంతా ఉంటుంది కదా. ఇతను అట్లా కనబడట్లేదు. హిందీలో మాట్లాడుతున్నాడు, అది కూడా అతనికి సరెండర్ అనే పదం కూడా రావట్లేదు, సలెండర్ అంటున్నాడు. 6 బదులు మాట్లాడు. సరే, ట్రైబల్స్ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవడం పెద్ద విషయం కాదు. ఏదేమైనా అతను ఒక లీడర్ మాట్లాడినట్టయితే లేదు. చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నాడు. నాకు తెలియదు అనేస్తున్నాడు. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే భయం ఉందా, మనం ఏదన్నా ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడేస్తే దాన్ని మీడియా వాళ్ళు అట్లా తీసుకుంటారు అనేది కూడా ఉండొచ్చు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళంతా ద్రోహులు అని చెప్తున్నారు బయట ఉండే మావోయిస్ట్ అభిమానులు. ఎవరిని సరెండర్ అయినా వాళ్ళు ద్రోహి అని. సరెండర్ అంటే ఆయుధాలు లేకుండా సరెండర్ అయితే వాళ్ళు ఓకే, ఆయుధాలు తీసుకొని సరెండర్ అయితే వీళ్ళకి చాలా కోపం ఉంది బయట ఉన్న సింపథైజర్స్ కి. వీళ్ళు ద్రోహినాది అనేది అని చెప్తున్నారు. సో ఆ రకంగా కూడా ఆయన ఉండొచ్చు, లేదు నిజంగా కూడా ఉండొచ్చు. ఒక్కోసారి నాకు తెలిసి కూడా మావోయిస్టులు మప్టీలో లోకల్ కాంట్రాక్టులు వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళ ద్వారా వెహికల్స్ మాట్లాడుకొని మప్టీలో బయటికి ఎక్కడికైనా వెళ్ళడానికి వెళ్తుంటారు. అంటే పోలీసుల నుంచి అక్కడ వేరే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అట్లా వెళ్ళడానికి వెళ్ళుంటారు. అలాగే ఉన్న 2 బొలేరోలు కూడా వచ్చుండొచ్చు, పోలీసులకు దొరికిండొచ్చు. ఇదంతా వాస్తవం కూడా కావచ్చు. కాకపోతే అనేక అనుమానాస్పదంగా అయితే ఆయన మాటలు అయితే ఉన్నాయి, క్లియర్ గా ఆయన చెప్పట్లేదు. అట్లాగే వాళ్ళ మామూలుగా అయితే సరెండర్ అప్పుడు మిగతా వాళ్ళ దగ్గర కూడా మాట్లాడిస్తారు పోలీసులు. ఆ రోజు కూడా ఈయన ఏం మాట్లాడలేదు. ప్రెస్ మీట్ లో కూడా ఆ రోజు శివధర్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా రాజిరెడ్డి కొంత మాట్లాడాడు. అంటే ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది, కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయింది, దీంతో పోరాడే స్థాయి మావోయిస్టులకు లేదు, దాంట్లో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే మేము అని చెప్పాడు. కానీ ఈయన అక్కడ ఏం మాట్లాడలేదు, ఓన్లీ పోలీసులకి థ్యాంక్స్ చెప్పాడు. అది కూడా చేయి కూడా ఇట్లా అనబోయి ఇట్లా అన్నాడు. మళ్ళీ ఆయనకి అలవాటు, మామూలుగా వాళ్ళకి లాల్ సలం అని మాట్లాడినాక లాల్ సలం అని ఎండ్ చేస్తారు, అలాగా రాబోయి ఇట్లా అన్నాడు. అది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అయితే ఈయన కూడా మీరు అసలు మావోయిస్ట్ పార్టీ ఎందుకు ఈ స్థాయిలో ఉంది అది అడిగినప్పుడు ఆయన కూడా ఏంటంటే నాయకత్వం సరైన నిర్ణయాల్ని సరైన టైంలో తీసుకోలేదనేది ఈయన కూడా చెప్పాడు. అంతవరకు అయితే ఆ వాక్యం చెప్పాడు. సో ఇప్పుడు అందరూ కూడా అంటుండేది ఏమంటే, స్టేట్ ఇలా చంపడం ఇదంతా కరెక్టా కాదని పక్కన పెడితే పార్టీ వైఫల్యమే అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అంటే మావోయిస్ట్ పార్టీ సరిగ్గా అంచనా మారుతున్న పరిస్థితుల్ని సరిగా అర్థం చేసుకున్నా కూడా సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్యూరు అనేది అంటున్నారు. కానీ నా అభిప్రాయం అయితే ఈ మోడల్లోనే ప్రాబ్లం ఉంది. అవునవును, ఈ ఆయుధాలు పట్టుకొని భారత దేశంతో యుద్ధం చేస్తామని బయలుదేరడంలోనే ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇవాళ అది అవ్వదు. అప్పుడెప్పుడు చైనాలో అంటే 1940s లో జరగడం వేరు, ఇవాళ సాయుధ పోరాటం అనేది ఆర్గనైజ్ చేసి పోరాడాలి. ఇప్పుడు అనేక దేశాల్లో జంజీ రెవల్యూషన్ నేపాల్ వచ్చింది, బంగ్లాదేశ్ లో వచ్చింది, చాలా చోట్ల ఇప్పుడు ఇరాన్ లో ఆందోళన 10 రోజులు జరుగుతుంది. ఈ స్కోప్ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయుధాలు పట్టుకుని పోతావో కొద్ది రోజుల తర్వాత నిన్ను నువ్వు కాపాడుకోవడమే నీ పని అయిపోతుంది. ఇంకా ప్రజల్ని ఆర్గనైజ్ చేయలేవు, ప్రజా పోరాటాలు నిర్మించలేవు, ఎంతసేపు తిరుగుతూ ఉండాలి. ఇక్కడ బయట ఏమో కీర్తిస్తా వీళ్ళ పనులు ఉద్యోగాలు చేసుకుంటూ కొడుకుల్ని కూతుర్ని అమెరికాలో పంపించుకుంటూ వీళ్ళు మాత్రం చనిపోయిన వాళ్ళకి జైలు చెప్తూ కీర్తిస్తూ ఉంటారు తప్ప ఈ మోడల్లోనే గడ్డగట్టిపోయింది ఆ మోడల్. సో ఆ మోడల్ ని బ్రేక్ చేయకుండా
వీళ్ళు ఏం చేసినా అయ్యేది కాదు. అవును. సో ఇప్పుడు ఆ మోడల్ వాళ్ళు బ్రేక్ చేయలేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే బ్రేక్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఒక షాకింగ్ విషయం అయితే చెప్పాడు, అదేంటంటే నేను సరెండర్ కాలేదని. పోలీసులు కూడా దాన్ని ఎవరు కౌంటర్ చేయలేదు. సో అందుకని అది నిజమేనేమో అనిపిస్తుంది. మామూలుగా అయితే పోలీసులు అతను చెప్పేది అబద్ధం, అతను సరెండర్ అయ్యాడు, మేము పట్టుకురాలేదు అంటారు అని చెప్పాలి కదా, అదేం చెప్పలేదు.